ఈ భారత న్యాయశాస్త్రానికి ప్యారలల్గా వాళ్ళకు ఒక పర్టికులర్ న్యాయశాస్త్రం ఉంది. అది భారత రాజ్యాంగం పరిధిలోనే ఉంది. అయ్యా భారత రాజ్యాంగం కదా అని చెప్పేసి అందరినీ ఒకే ఘాటున కట్టేసి మీరు అక్కడ బట్టి చెప్పినట్టు పడి ఉండాలని లేదండి. వాళ్ళ వక్ఫ్ చట్టం ఉంటుంది. మీరు వేస్తారు కదా, ముఖ్యమంత్రిగా చేశారు కదా. అసలు వక్ఫ్ బోర్డు అనేది విడిగా ఉందా లేదా? వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ముస్లింలకు సంబంధించిన ఆస్తులు, వారి ప్రార్థన మందిరాలు, వారికి సంబంధించిన ఇతర అన్ని ఆస్తులకు సంబంధించి మెయింటెనెన్స్ కానీ, లేకపోతే వాళ్ళని హజ్ యాత్రకు పంపించే వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసుకోవడానికి ప్రత్యేకమైన బోర్డు వేస్తారు కదా స్టేట్ గవర్నమెంట్లో. అరే ఆ మాత్రం తెలిసి కూడా ఏదో సెక్యులర్ అనే పదాన్ని మీకు ఇష్టం వచ్చినట్టో లేకపోతే మిడిమిడి జ్ఞానంతోనే చెప్పేసి నన్ను రాక్షస రాజ్యం తిరుపతికి వెళ్ళనివ్వలేదు. ఎవడెళ్ళొద్దు అన్నాడు? అసలు మీరు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అనేది ఇవాళ పెద్ద పజిల్ అయిపోయింది మాకైతే. పైగా మీరు చెప్తున్నారు ఇంతకుముందు వెళ్ళలేదా, నేను అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళలేదా, పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాను నేను స్వామివారికి, ఇప్పుడు నన్ను అడ్డుకుంటారు ఏంటంటే అదే కదా ఇప్పుడు అందరూ అంటున్నది. నువ్వు అధికార దుర్వినియోగం చేశావు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు మహాపచారం చేశావు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జరగాల్సిన ఆ డిక్లరేషన్ అనే తంతు ఏదైతే ఉంటుందో, చిన్న సంతకం, వెంకటేశ్వర స్వామి పైన పూర్తి నమ్మకంతో భక్తిభావంతో నేను దర్శనానికి వచ్చానని ఒక చిన్న సంతకం పెట్టకుండా నువ్వు నీకు వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది అని చెప్పడం ఇష్టం లేక డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకుంటూ వెళ్ళటం చేసావు. అసలు ఆ స్వామి మీద నీకు నమ్మకం లేకుండానే అంతే, నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదంటే ఎస్ నీకు నమ్మకం లేకనే డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి అప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించి మరొక అపచారం చేసావు. ప్రతి ఏడాది ప్రతి బ్రహ్మోత్సవాలకి అపచారం చేసావు. దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి అపచారం చేసావు. అసలు ఆ దర్శనాలు కూడా ఎందుకు వెళ్ళావో, ఎవరిని మభ్యపెట్టాక వెళ్ళావో తెలియదు. నిన్ను పెంచి పోషించిన అప్పటి బోర్డు చైర్మన్లు ఇద్దరున్నారు, వాళ్ళు ఎందుకు మరి నీతో అలా చేయించకుండా ఇంకా ఇవాళ పిడివాదం చేస్తున్నారు. అప్పుడు నేను భుజాన్ని వేసుకుని మోసాడు ఒక స్వామి, ఆయన ఏమనాలో కూడా అర్థం కావట్లా. ఆయన ఎందుకు నిన్ను మోసాడో, లేకపోతే నిన్ను వాటేసుకుని నీకెందుకు ముద్దులు పెట్టాడు కదా ఆ వైజాగ్ వెళ్ళినప్పుడల్లా. ఆ ముద్దులు పెట్టిన ఎందుకు ముద్దులు పెట్టాడో, మీ ఇద్దరు కలిసి ఏం గుడు పుటానీ చేశారో హిందూ మతం విషయంలో, హిందూ ధర్మం విషయంలో, ఆయనకి హిందూ ధర్మాన్ని ఆచరించే హక్కు ఆయన కోల్పోయాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే ఇది మీరు కోల్పోయారు. ఇంత దారుణం చేసి